నోట్ల రద్దు కష్టాల్ని అధిగమించేందుకు కూకట్పల్లి రైతు బజార్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కూపన్ల సిస్టమ్ విజయవంతమవుతోంది. మినీ ఏటీఎం ద్వారా నగదు లేకుండా కూరగాయల్ని కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 19 రోజులైతుంది. 19 రోజులైనాక కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కూకట్పల్లి రైతు బజార్లో ఉన్నాము. ఈ రైతు బజార్లో చిల్లర కష్టాలని అధిగమించేందుకు ఒక ప్రయోగాన్ని కూడా చేశారు. అది ఎలాంటి ప్రయోగం, ఈ ప్రయోగం వలన ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటిది, చిల్లర కష్టాలను అధిగమించేందుకు వరకు ఎంత మేరకు ఇవి సహకరిస్తున్న విషయాన్ని ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఏదో ప్రయోగం చేస్తున్నటువంటి నేపథ్యం, దీని మూలాన ఉపయోగాలు ఏంటి? 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు అవటం వలన వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే 500 నోట్లు తీసుకోవడానికి కూడా పాత నోట్లు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కూకట్పల్లి రైతు బజార్లో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కన్జ్యూమర్స్ యొక్క ఆధార్ నెంబర్తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆధార్ నెంబర్ చెప్పి వాళ్ళ అకౌంట్లో నుంచి అమౌంట్ని డ్రా చేసుకొని టోకెన్స్ ఇవ్వడం జరుగుద్ది. ఆ టోకెన్స్ తీసుకోనిపై రైతు బజార్లో వెజిటబుల్స్ పర్చేజ్ చేస్తారు. తర్వాత సాయంత్రం రైతులు టోకెన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీకి ఇస్తే అతను డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మిషన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని ఏ విధంగా ఈ మిషన్ పనిచేస్తుందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని మూలన ఎలాంటి ప్రాసెస్ ఏంది మిషన్ సంబంధించి? నా పేరు విక్రమ్ రెడ్డి, నేను ఇక్కడ సూపర్వైజరు. ఇక్కడ ఏంటంటే ఇది మైక్రో ఏటీఎం అండి. ఇది ఇక్కడ వీళ్ళు వచ్చి బ్యాంకులో అకౌంట్కు ఆధార్ కంపల్సరీ కనెక్ట్ చేసి ఉండాలి. అట్లా కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ ఆధార్ నెంబర్ చెప్తే చాలు, వాళ్ళ బ్యాంక్ ఏదో ఆ బ్యాంక్ పేరు ఆధార్ నెంబర్ చెప్పిండ్రు అనుకో, నేను వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటున్నాను. 200 రూపీస్ వచ్చింది అంటే ఎవరికి సంబంధించింది? ఇది ఇతనికి సంబంధించిందండి, ఆల్రెడీ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇతనికి ఏంటంటే మనం సెలెక్ట్ చేసేసుకున్నాం, తర్వాత తమ్ము తీసుకుంటున్నాం. ఇతను తమ్ము పెట్టండి, ఓకే యాక్సెప్ట్ అయిపోయింది. అతనికి ఏం చేస్తామంటే ఈ టోకన్స్ ఇస్తాము, ఇక 200కి సంబంధించి 100 ఇవి ఇస్తాను. సో 100 రూపీస్ సంబంధించినటువంటి 20 రూపాయల కూపన్లు ఇవ్వడం జరిగింది. 50 రూపాయలకు సంబంధించినటువంటి 10 రూపాయల కూపన్స్, మరొక 50 రూపాయలకు సంబంధించినటువంటి 5 రూపాయల కూపన్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నటువంటి సూపర్వైజర్ కస్టమర్స్కి ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే బ్యాంక్తో ఆధార్ కార్డు అనుసంధానం చేయబడి ఉంటే ఇక్కడ థంబ్ ఇంప్రెషన్తో ఆధార్ కార్డుతో వారు ఎంతైతే కావాలనుకుంటారో అంత మనీని కూపన్స్ రూపంలో ఇక్కడ ఇస్తున్నారు. అవన్నీ ఆ మనీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇక్కడ డెబిట్ కావడం జరుగుతుంది. చెప్తే ఈరోజు మీరు 200 రూపాయలు తీసుకున్నారు. ఇటువంటి ప్రయోగం వలన మీకు ఇలా ఉపయోగం ఉందని చెప్పేసి అనుకోవచ్చా? మంచి ఉపయోగం అండి ఇలాంటిది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అయితే డబ్బులు ఏమి లేవు, చిన్న నోట్లు కూడా చిల్లర ఎవరు దొరకట్లేదు. మరి ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా ఏమన్నారంటే ఆధార్ నెంబర్ చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ అయి ఉంటే టోకెన్లు ఇస్తాం, ఈ టోకెన్తో రైతు బజార్లో మీరు కావాల్సినవి తీసుకోండి అన్నారు. ఈ టోకెన్లు కూడా 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు బాగానే ఉంది. సార్ చెప్పండి సార్, 500, 100, 1000 రూపాయల నోట్లు రద్దు అయిన తర్వాత బిజినెస్ ఏ విధంగా సాగుతుంది? మీ బిజినెస్ ఏ విధంగా ఉంది? బిజినెస్ వచ్చి 50% ఉంది సార్, మొత్తం పడిపోయింది. నోట్లకు ఇబ్బంది అవుతుంది, 2000 తెచ్చిస్తున్నారు, తెస్తే చిల్లర ఇవ్వలేకపోతున్నాం. మాకు కొంత ఏమిందంటే ఇక్కడ వీళ్ళు రైతు బజార్లో ఇవ్వడం వల్ల కొంచెం దానివల్ల ఆ ప్రాబ్లం కొంచెం సాల్వ్ అవుతుంది. మాకైతే బాగుంది దానివల్ల. ఇప్పుడు ఒక అమ్మ కూడా ఉంది, మొక్కజొన్న కంకులు అమ్ముతున్నటువంటి అమ్మ. చెప్పమ్మా, ఏ విధంగా ఉంది పరిస్థితి, గిరాకీ ఏ విధంగా నడుస్తుంది? వేసుకొస్తే మన గిరాకీ ఉందా? పైసలు లేవు అంటారు, డబ్బులు లేవు అంటారు. పాత పైసలు ఇస్తే జల్లయ్యాయే, బ్యాంకు పోతే ఆడ నిలబడన్నా రోజు 2000 ఇస్తామండ్రి. అట్లా కొంత కష్టం. మసాలాలు తెస్తామంటే పిరమాయే, 7 రూపాయల కిలో కాడికి కూడా అంతలేరు ఎవరు. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? ఎక్కడి నుంచి తీసుకొచ్చినా? మీరు ఎవరు? రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి చిల్లర లేవు అంటుండు, టోపన్ ఇస్తామంటారు. టోపన్ అంటే మాకు తెలియదాయే. అట్లా ఏదైనా ఇబ్బంది ఉంది సారు, ఎందుకు ఈ పైసలు కానీ మస్తు ఇబ్బంది ఉంది. పోవుడు, బ్యాంకులో లేచుడు, మళ్ళా రోజు 2000 ఇచ్చుడు, అది రోజుకు రోజు 100 రూపాయల పని వడగొట్టుకోవాలి, పోవాలి రావాలి. బాయికడి పని ఖరాబు, గోదలుంటే ఖరాబు. అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. సిద్దిపేట నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పటికి కూడా గిరాకీ కావడం లేదు. టోకెన్ సిస్టమ్ పెట్టినప్పటికీ కూడా ఆ విషయాలు మాకు తెలియనటువంటి నేపథ్యంలో ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికైతే 500 నోట్లు, కొత్త నోట్లు ఇంకా చిల్లర అందుబాటులోకి వస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతుంది.